అస్సలు ఎక్స్‌పెక్టే జేయకుండా ఈరోజు గోంగూర మటన్ పలావ్ జేసినా అండి. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ద వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు నేనైతే నా కోసం స్పెషల్‌గా బ్రౌన్ రైస్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా. ఏంటి బ్రౌన్ రైస్ స్పెషల్‌గానా అని అనుకోకండి. ఇంకా ఈ మధ్య కాలంలో మనం డైటింగ్ అనేది స్టార్ట్ చేసినాం కదా! ఇక బక్కగయిపోవాలని చెప్పేసి అయితే బ్రౌన్ రైస్ అయితే తింటున్నా అండి. బ్రౌన్ రైస్ తిన్న పొట్టేందక్క బయటకొస్తుంది అనుకోకండి. నిన్నైతే ఈ రోజు నుంచి బ్రౌన్ రైస్ తింటా కదా అని చెప్పేసి అయితే నిన్న ఇంకా 3 పూటలు వైట్ రైస్ మంచిగా తిన్నా. కడుపు నిండుగా తిన్నా అండి. ఇంక అట్లా తిన్నాక ఏమైతది పొట్ట బయటకు రాకపోతే చెప్పండి మీరు. ఇక ఈరోజు మన బాపతంతా గట్లనే ఉంటదండి. రేపటి నుంచి డైటింగ్ స్టార్ట్ చేస్తే ఈ రోజే నచ్చినయన్నీ తినేస్తా. ఇంకా ఈరోజు ఒక్క రోజే కదా తింటా. ఇంక రేపటి నుంచి స్టార్ట్ చేస్తా అనుకుంటా. ఇక నా కోసం అయితే ఒక గ్లాస్ ఒకటే చిన్న టీ కప్పు అయితే బ్రౌన్ రైస్ ఇంకా కడిగేసి పెట్టుకుంటున్నా అండి. వాటర్ ఎక్కేస్తాం కదా! ఇంకా మెత్తగా చిక్కగా అయిపోతది. ఇంకా హ్యాపీగా ఏదన్నా పప్పు ఏదన్నా చేసుకొని ఇంక పప్పు ఎక్కువగా తింటా. ఇంకా రైస్ కొంచెం తక్కువ తింటా. అందుకని చెప్పేసి చిన్న టీ కప్పుడైతే పెట్టుకున్న రైసు. ఇదైతే మా ఆయన కోసం వైట్ రైస్ అండి. ఆయన బ్రౌన్ రైస్ ఎప్పుడు తినలేదు. అసలు తినడు గూడా. నాకు తెలుసు ఆయన తినడు. ఎప్పుడు ట్రై గూడా చేయలేదు. నేను ఇంతకుముందు చాలా సార్లు తిన్నా గానీ ఆయన అసలు తినలేడు. ఇంగ అందుకని ఆయనకైతే 2 గ్లాసెస్ వైట్ రైస్ పెట్టినా. నా కోసం నేను బ్రౌన్ రైస్ పక్కనైతే అండుకుంటున్నా. గ్యాస్ అయితే ఒకటే వస్తుందండి. ఇంకొక పొయ్యి వస్తలేదు. వంట చేయడానికి మస్తు లేట్ అయిపోతుంది. అందుకని చెప్పేసి అయితే ఫస్ట్ బ్రౌన్ రైస్ అయితే ఉడికిస్తున్నా. ఇంకా ఇక్కడ గ్యాస్ చూసిర్రు కదా! బగ్గ సన్నగా వస్తుంది. సగం రైస్ ఉడకగానే ఇంకా ఇక్కడ పొయ్యి పైన అయితే ఇంకా బ్రౌన్ రైస్ పెట్టేసిన. ఇక్కడ అటు పక్కకైతే మినపప్పు తాలింపేసుకుంటున్నా. అసలు మా ఆయన మటన్ తెస్తాడని అనుకోలేదండి. అందుకని చెప్పేసి అయితే మినపప్పు ఏసిన. ఇంకా కొద్దిగంత ఏద్దామని చెప్పేసి అయితే తాలింపు అయితే పెట్టుకుంటున్నా. నేనైతే ఫస్ట్ ఆయిల్ ఏసిన అండి. బౌల్‌లో ఆయిల్ ఏసిన. గ్యాస్ ఫుల్లు పెట్టుకున్నా. నేనేం పోయి సిమ్‌లో పెట్టుకున్నా అని చెప్పేసి అయితే అనుకున్నా. కానీ ఫుల్లుగా పెట్టినండి. ఏదో ఆలోచిస్తూ అయితే ఉల్లిపాయ కట్ చేయడం అయితే స్టార్ట్ చేసిన. ఉల్లిపాయ కట్ చేసి కంప్లీట్ అయిన తర్వాత చూసుకుంటే ఇంకా పొగలెళ్తున్నాయి. ఇగ ఏందబ్బా అసలు గిట్లయితుంది అని చెప్పేసి చూసిందాకంటే ఫ్లేమ్ అనేది ఫుల్ పెట్టేసిన. సిమ్‌లో పెట్టినా కదా అని చెప్పేసి అయితే ఏదో ఆలోచిస్తూ ఉల్లిపాయ అయితే కట్ చేస్తున్నా. అట్లా అయిపోయింది కథ. ఇగ ఏం చేద్దాం. నెలలు నెలలు కష్టపడి మస్తు వెయిట్ తగ్గినా అండి. ఒక్కరోజు అంటే ఒక వారం నుంచి అనుకోండి సరిగ్గా డైట్ అనేది చేస్తలేను. కానీ ఆయిల్ మాత్రం తక్కువే వాడుతున్నా అండి నూనె కూరలో మాత్రం. కాకపోతే డైట్ అనేది సరిగ్గా ఫాలో అవుతలేను. ఇంకా వైట్ రైసే తింటా ఉన్నా. వైట్ రైస్ తిన్నా ఇంకా పుష్టిగా కడుపు నిండా తిన్నా అండి. నెల రోజులు చేసిన డైటింగ్ ఎటు పోయిందో ఏమో అసలు తెలుసా? వారం రోజులు కష్టపడి తగ్గించిన కొవ్వంతా ఒక వారంలో మళ్ళీ పెరిగిందండి. ఏం చేద్దాం అసలు? నాకొచ్చిన కష్టం పగోనికి గూడా రావద్దండి. ఇంత ఫాస్ట్‌గా నేను వెయిట్ గెయిన్ ఎట్లయితానో ఏమో! కష్టపడి అన్ని కేజీలు వెయిట్ తగ్గినంకడ 1 వీక్‌లో వెయిట్ పెరగడం ఏంటి నా కర్మ కాకపోతే. ఇంగ మా ఆయన నా ఎంబట తాకుతుండు. "ఎందుకు వాకింగ్ చేత్తలేవు? ఎందుకు వాకింగ్ బంద్ చేసినావు? మళ్ళీ పెరుగుతున్నావు వెయిట్. మళ్ళీ వెయిట్ పెరుగుతున్నావు నువ్వు" అనబట్టే. అయ్యో! అసలు ఆయన ఎవరైనా మామూలుగా అంటే ఎవరి భార్యనైనా ఎవ్వరు ఇబ్బంది పెట్టాలని అనుకోరండి. కానీ మేమున్న సిచ్యువేషన్‌ల ఆయన నన్ను ఇబ్బంది పెట్టక ఇంకొక మార్గం అస్సలే లేదండి. ఎందుకంటే నేను వెయిట్ తగ్గాలి. వాకింగ్ కరెక్ట్‌గా చేయాలి. కానీ ఆయన పనికెళ్తుండు అని చెప్పేసి అయితే నేను వాకింగ్ అయితే తగ్గించినండి. ఎందుకంటే మార్నింగ్ లేసి 7 వరకంటే ఆయనకు వంట చేయాల్సొస్తుంది. ఇంకా మట్టి కొట్టడానికైతే పోతుండు. అందుకని చెప్పేసి 7 వరకంటే వంట చేయాలి. అంత తొందరగా లేచి వంట చేయాలంటే నేను ఇంకెప్పుడు లేచి వాకింగ్ చేయాలి. అది టైం అనేది మేనేజ్‌మెంట్ అవ్వలేదండి. అందుకే ఒక 1 వీక్ అట్లా వాకింగ్ అట్లా బంద్ చేసినా అండి. ఇంకా బంద్ చేసి ఇగ ఏదుంటే అదే తిన్నా టైంకు. అందుకని సరిగ్గా వీడియోస్ కూడా అప్‌లోడ్ చేయలేకపోయానండి. ఇగ ఇప్పటి నుంచైతే కంటిన్యూగా వస్తది. ఈ వీడియో తీసి కూడా 2 డేస్ అయిపోతుందండి. నాకైతే అసలు అప్‌లోడ్ చేయడానికి టైమే లేకుండే. వంట చేయాలా, వంట కాంగానే ఇంట్లో పనులన్నీ చేసుకొని మళ్ళీ అన్నీ చేసేసరికల్లా మస్తుగా టైం అయితుంది. ఇంకా కొంచెం నీరసంగా కూడా అనిపించిందండి. అన్ని పనులు ఒకేసారి ఒకేదాన్ని చేసేసరికల్లా ఇంగ నీరసంగా అనిపించి అయితే ఇంగ వీడియోస్ గురించి అయితే పట్టించుకోలేదండి. ఇప్పటి నుంచి అయితే కంటిన్యూగా వస్తాయి. ఇగ నాకైతే రీసెంట్‌గా స్టోన్స్ అయినాయని చెప్పినా కదండీ! ఇంకా టమాటాలు రసం అయితే ఏ కర్రీలో కూడా ఏసుకోవద్దండి. ఆ విత్తనాల వల్ల కూడా స్టోన్స్ మళ్ళీ అయితాయంట. అయ్యే ఛాన్స్ ఉంటదంట. అందుకని చెప్పేసి అయితే ఇంక నేను వాడడం బంద్ చేసిన. ఎందుకంటే ఆల్రెడీ నాకు స్టోన్ మళ్ళీ స్టార్ట్ అయిందండి. ఇగ మన కర్మ ఏం చేస్తాం ఇంగ అయ్యింది. ఇగ అది తగ్గించుకోవడానికి అయితే ఇంకా లీటర్లు లీటర్లు వాటర్ అయితే తాగుతున్నండి. ఇప్పుడైతే ఏం నొప్పి లేదు. ఇంకా ఫ్యూచర్‌లో ఎట్లుంటదో తెలవది. కాకపోతే రోజుకు 6 బాటిల్లు కాదండి 7, 8 బాటిళ్ళ వాటర్ అయితే తాగుతున్నా. ఆ లెక్కన చూస్తే 7, 8 లీటర్ల వాటర్ నేను ఈజీగా రోజు తాగుతున్నండి. ఈ ఎండాకాలం పుణ్యాన. ఈ ఎండాకాలం వల్ల నా స్టోన్ పడిపోతే ఇంకా దేవుడి దయ వల్ల మంచిగుంటదని అనుకుంటున్నా. మీరు కూడా బ్లెస్ చేయండి ప్లీజ్. ఇంకా మొన్న పెట్టిన వీడియో ఎవరు సరిగ్గా చూడలేదండి. కొంచెం వీడియో చూసి సపోర్ట్ చేయండి. మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా! లైక్ కొట్టి షేర్ చేయండి. మంచి మంచి వీడియోస్ అప్‌లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తా అండి. మీకు వ్లాగ్స్ టైప్‌లో పెడితే మంచిగా నచ్చుతున్నాయని నాకైతే అర్థమైందండి. ఎందుకంటే వ్లాగ్స్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మన ఛానల్‌కి మంచిగా రీచ్ వస్తుంది. మంచిగా రీచ్ స్టార్ట్ అయినప్పటి నుంచి మా ఆయన కూడా నాకు మంచిగా సపోర్ట్ చేస్తుండండి. ఏదైనా ఫుడ్ ఐటెమ్ తిన్న తర్వాత
రివ్యూ ఇవ్వమంటే కూడా హ్యాపీగా రివ్యూ ఇస్తుండండి. ఇంకా నేను వంటలు చేసేటప్పుడు అప్పుడప్పుడు నా బౌల్ గిట్లా చూపిస్తున్నా కదా, ఇక మా కోడలు కూడా నాకు సబ్స్క్రైబర్ అన్నట్టు, నా వీడియోస్ అట్లా చూస్తుంది ఆమె. అత్తమ్మ కొత్త బౌల్ తీసుకో అని చెప్పేసి అయితే అంటుంది అన్నట్టు. కానీ నేను కూడా ట్రై చేస్తా కొత్త బౌల్ అట్లా తీసుకోవడానికి. కానీ ఇప్పుడు మనం ఉన్న సిచ్యువేషన్లో అవన్నీ చేయడం అనేది కష్టం. మనం ఉంటుందే ఒక రూమ్లో. నా పరిస్థితి మీరే చూడండి ఫ్రెండ్స్, అటు పక్కన బెడ్ ఇటు పక్కన వంట, ఎట్లుంది ఈ సిచ్యువేషన్. ఇట్లాంటి పరిస్థితుల్లో మనం ఇంకా కొత్త కొత్తవి కొనే సీన్ అయితే లేదు. ఇంకా మనం ఇల్లు అయితే కట్టుకుంటున్నాం కదా, ఇంకా ఇల్లు కట్టుకున్నాం కదా, అది మొత్తం అప్పుడు సామాన్ అంతా అడ్జస్ట్మెంట్ అవుతుంది, అప్పుడు కొత్తగా అన్నీ తీసుకుందాం అని చెప్పేసి అయితే ఇంకా అన్న. కానీ అత్తమ్మ అప్పుడప్పుడు వంట చేసి పెడతావు కదా, ఏమన్నా కొత్తగా ఉంటే బోలు బాగుంటుంది అని చెప్పేసి అయితే అన్నది. ఇంకా నేను కూడా చూస్తా, ట్రై చేస్తా. ఇవన్నీ కొత్త బౌల్లేనండి. ఇంకా మా అమ్మ వాళ్ళు పెళ్ళిలో పెట్టినవి అయితే ఇంకా నేను అట్లనే బీరువాలో పెట్టేసిన. ఇవన్నీ నేను ఇక్కడ వచ్చిన తర్వాతనే ఇంకా తీసుకున్న. ఇంట్లో ఎన్ని సామాను ఉన్నా తక్కువే అనిపిస్తుందండి ఆడవాళ్ళకు. మెయిన్గా వంట వస్తువులు ఎన్ని ఎక్కువ ఉంటే అంత హ్యాపీగా అనిపిస్తుంది. ఇక ఇక్కడ కనిపించేటివి అన్నీ నేను పెళ్ళైన తర్వాత ఇంకా తీసుకున్నాయే. మా అమ్మ వాళ్ళు పెట్టినవి అయితే ఇంకా భద్రంగా అయితే బీరువాలో పెట్టిన, కొన్ని కట్టేసి ఇంకా అటక పైన కూడా పెట్టేసిన. ఇక అవి మా ఇల్లు కంప్లీట్ అయిన తర్వాత అయితే తీస్తా. ఇక అప్పటి వరకు అయితే ఇంకా ఇవైతే వాడుకుంటామండి. ఇక నేనైతే మినపప్పు అయితే తాలింపు వేసిన. చూడండి ఇన్ని గంటలైనా నాది ఇంకా బ్రౌన్ రైస్ అసలు ఉడకని లేదు, ఎందుకంటే మంట చాలా తక్కువ వస్తుంది కదా. ఇక పప్పు తాలింపు వేసిన, కొత్తిమీర కూడా వేసేసిన కదా. ఇక గోంగూర అయితే తెంపుతున్నా. నేను అనుకున్నా గోంగూర పచ్చడి చేద్దామని చెప్పేసి అయితే అనుకున్నా. అందుకని చెప్పేసి అయితే గోంగూర అయితే తెంపి పెడుతున్నా అండి. ఇక గోంగూర తెంపడం అయితే ఒకప్పుడు నాకు కష్టం అనిపించేది, ఎందుకంటే ఆకాకు తుంచేదాన్ని. ఇక అప్పుడు తెలియదు కదా ఆకాకు తుంచేదాన్ని. తర్వాత ఇక ఇప్పుడు అర్థమైంది ఏంటంటే, కొంచెం కొమ్మలు అంటారా, కొమ్మలో కట్టెలు అవి పడతా కూడా పుల్లగానే అవుతుంది, ఏం ఇట్లా పాడవదు గోంగూర అని తెలిసింది. అందుకని చెప్పేసి ఇంకా మొత్తం పీకినట్టుగా మొత్తం చీలేస్తున్నా, కరివేపాకు చీలినట్టు చీలేస్తున్నా గోంగూర. ఇక గోంగూర తెంపేసిన, ఉడకబెట్టిన, పచ్చడి కూడా వేసేసిన అండి. ఇక ఫ్రిడ్జ్లో పెట్టుకొని అవసరమైనప్పుడల్లా వాడుకుంటా అండి. నేను ఎప్పుడైనా చికెన్ మటన్ తెస్తే ఇంకా అందులో వేసుకుంటా, లేకపోతే పప్పులకు వేసుకోవడానికి అయితే ఇక ఒక్కసారి అయితే ఇంకా నూరి పెట్టుకుంటా. ఎందుకంటే ఆ గోంగూర అట్లనే పెట్టామనుకోండి ఎండిపోతుంది, అదే నూరి పెట్టుకున్నాం అనుకోండి ఇంకా ఏ దాంట్లో కన్నా వేసి పెట్టుకోవచ్చు కదా, మంచిగా పచ్చళ్ళలాగా కూడా తినచ్చు కదా అని చెప్పేసి అయితే ఇంకా అట్లా చేసి పెట్టుకున్నాండి. నాకైతే గోంగూర పచ్చడి అంటే మస్తుగా ఇష్టం అండి. నేను చిన్నగా ఉన్నప్పుడు ఇంకా కొన్ని పచ్చిమిర్చిలు వేసి గోంగూర పచ్చడిలాగా చేసుకొని పోపు వేసుకొని రైస్లో ఉత్తగా అది వేసుకొని హ్యాపీగా తినేదాన్నండి. నిజంగా మస్తు అంటే మస్తు ఇష్టం. ఇప్పుడు మొత్తం తగ్గిపోయింది అసలు నా ఇష్టాలు, నా అన్నీ మర్చిపోయినా అసలు నిజంగా. పెళ్ళైన తర్వాత ఇక మా ఆయన ఏం వండమంటే ఇక అదే వండడం స్టార్ట్ చేసిన. ఇంకా ఆయన ఇష్టాలే నా ఇష్టాలు లాగా అయిపోయినాయి, నా ఇష్టాలు మొత్తం మర్చిపోయినా. ఇక ఇక్కడ సడన్గా ఇక మా ఆయన మటన్ తీసుకొచ్చిండు. గోంగూర ఉంది కదా, గోంగూర మటన్ పలావ్ చెయ్యి అని చెప్పేసి అయితే మటన్ తీసుకొచ్చిండు. ఇక ఇదైతే సాయంత్రం చేస్తున్నా అండి వంట. మామూలుగా మటన్కి ఎట్లా తాలింపు వేసుకుంటామో అట్లా తాలింపు వేసుకున్నా. మంచిగా అయితే ఉడకనిచ్చినండి. మటన్ అనేది మంచిగా ఉడకాలి కదా. చాలామంది అంటారు ప్రెషర్ కుక్కర్లోనే మటన్ ఉడుకుతుంది, బోల్ ఉడకది అని అంటారు. కానీ ఎందుకు ఉడకదండి, మంచిగా ఉడికిస్తే అదే ఉడుకుతుంది. కానీ కొంచెం టైం వేస్ట్ అవుతుంది నిజంగానే. ఇంకా నేనైతే మటన్ని మంచిగా ఉడికించుకున్న తర్వాత ఉప్పు కారం అయితే వేసినండి. ఎందుకంటే గోంగూరలా పచ్చిమిర్చిలు వేయాలని మార్కెట్లో తీసుకురాలేని సార్ నేను పచ్చిమిర్చిలు. ఇంకా పచ్చిమిర్చిలు వేసింటే వేరే లెవెల్ అవుతుండే టేస్ట్. ఇక పచ్చిమిర్చిలు లేవు కదా అని చెప్పేసి అయితే ఉప్పు కారం మంచిగా సరిపడంత వేసుకున్న తర్వాత ఇక గోంగూర నూరు పెట్టుకున్నా కదా, అదైతే ఇంకా మంచిగా వేసుకున్నా. దాంతోటే కదా పులుపు అనేది యాడ్ అయ్యేది. ఇంకా గోంగూర మటన్ పలావ్ అంటే గోంగూర ఫ్లేవర్ తెలియంది మటన్ పలావ్ చేయడం కూడా వేస్టే కదా, అందుకని నేను ఎక్కువ అయితే వాడినండి. ఇక్కడ గోంగూర ఒక 1/2 కిలో తీసుకొచ్చినండి గోంగూర. ఇక కట్ట లెక్క కాదు, ఇక్కడ 1/2 కిలో లెక్కన ఇస్తారు. 1/2 కిలో తీసుకొచ్చిన, 1/2 కిలోలో పెద్ద సగం అయితే గోంగూర వేసేసిన, కొద్దిగా అంతా ఉంచిన, లిటిల్ బిట్. ఎంత అంటే రేపు ఏదైనా పప్పు వేస్తే అందులో వేసుకోవడానికి కొంచెం ఉంచిన, మొత్తం వేసేసిన. ఇక వేసేసి మంచిగా అయితే ముక్కకు పట్టేటట్టుగా మంచిగా కలుపుకున్నాను. గోంగూర ఫ్లేవర్ అంతా ముక్క లోపలికి వెళ్ళి ముక్కకు మంచిగా పట్టిన తర్వాత మనం తింటా ఉన్నప్పుడు కూడా ఆ ముక్కకు గోంగూర ఫ్లేవర్ అనేది తెలవాలి, అట్లా పట్టేటట్టుగా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా రైస్ అందులోనే వేసేసి రైస్ని కూడా మంచిగా మిక్స్ చేసిన గోంగూరలా. ఎందుకంటే ఫస్ట్ వాటర్ వేయకుండా రైస్ వేసుకొని మంచిగా కలుపుకున్నాం అనుకోండి, కొంచెం రైస్ కూడా ఫ్రై అవుతుంది, అట్లాగే గోంగూర కూడా మంచిగా రైస్కి పడుతుంది కదా. అందుకని చెప్పేసి అయితే మంచిగా కలుపుకున్నాం. మంచిగా కలుపుకున్న తర్వాత మనం ఇక ఎసరికి అయితే నీళ్ళు వేసుకోవాలా. ఇది మనకు గోంగూర ఏంటంటే పొడి పొడిగా వస్తుందండి. కాకపోతే కొంచెం మెత్తగా ఉంటేనే మనకు అది గోంగూర రైస్ అనేది మస్తుగా మంచిగా అనిపిస్తుంది. మరీ మెత్తగా ఉండద్దు, మరీ ఇట్లా పుల్లలుగా కూడా ఉండద్దు కదా. అందుకని చెప్పేసి అయితే నేను మంచిగా సరిపడని వాటర్ వేసుకున్నాను అండి. అంటే ఇప్పుడు 2 గ్లాసెసే రైస్ తీసుకున్నాండి. 2 గ్లాసెస్ రైస్కి నేను 3.5 గ్లాస్ వాటర్ వేసిన. 3 గ్లాస్ అయితే సరిపోతుంది. కాకపోతే ఇవి పాత రైస్, 4 గ్లాసెస్ వేసుకున్నా కూడా ఏం ఫరక్ ఉండదండి, ఎందుకంటే మెత్తగా కాదు.
ఎక్కువ పర్సెంట్ అయితే పాత రైస్ ఉంటాయి కదండి, ఆ పాత రైస్ అయితే ఎన్ని వాటర్ వేసినా కూడా అన్నం మెత్తగా కాదండి, మంచిగానే ఉంటుంది. ఇక నేనైతే 3.5 గ్లాసెస్ అయితే వాటర్ వేసుకొని మంచిగా కలిపేసుకొని ముందైతే ఫ్రై చేసుకున్నాండి. అట్లనే డైరెక్ట్ వాటర్ వేయలేను, రైస్ని ఫ్రై చేసుకున్న తర్వాతనే వాటర్ వేసి ఇంకా మూత పెట్టుకున్నా. ఇంకా ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేద్దామని చెప్పేసి అయితే కొత్తిమీర అయితే కట్ చేసుకుంటున్నా. ఇక కొత్తిమీర అయితే మార్కెట్లకించే తీసుకొచ్చినండి, 10 రూపాయలకు 2 కట్టలు ఇచ్చిర్రు. ఇంకా ఈ వారం మాత్రం హ్యాపీగా వాడేస్తా కొత్తిమీర, ఇంకా పోయిన వారం లేకుండే ఇప్పుడు వాడేసుకుంటా. ఇక రైస్ అయితే దగ్గర వచ్చింది చూడండి, మంచిగా వాటర్ అయితే మంచిగానే సరిపోయినాయి, మనకేం ఇంకా వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వాటర్ ఇట్లా మధ్యలో యాడ్ చేయొద్దండి, అంటే సపసపగా అవుతుంది అన్నం అయితే ఇక దగ్గరకు వచ్చేసింది కదా, ఇంకా కొంచెం అయితే కొత్తిమీర అయితే జల్లేసుకుందామండి. ఇంకా మనకైతే వాటర్ కూడా ఏం పట్టాయండి ఇందులో. కొంచెం కొత్తిమీర అయితే ఇంకా చల్లేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు దమ్మిచ్చినాం అనుకోండి, ఇంకా మన రైస్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఆ కలర్ చూస్తుంటేనే ఆ అరోమా ఎట్లుందండి, మామూలుగా లేదు, నోట్లో అయితే లలాజలం వస్తుంది. వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు చూస్తే మాత్రం నాకు నిజంగా అసలు నోట్లో నీళ్ళు ఇట్లా వస్తూ ఉన్నాయి, అసలు మాటలు లేవు, మాట్లాడుకోవడం లేదండి. టేస్ట్ కూడా బాగుంది. మా ఆయన చూడండి ఫుల్ హ్యాపీగా తిన్నాడు అసలు, తెలుసా నిజంగా చెప్పాలంటే. ఎప్పుడైనా ఇట్లాంటి పలావ్స్ లాంటివి చేస్తే అందులో కర్రీ అడిగేటోడు, కాకపోతే గోంగూర మటన్ పలావ్ చేస్తే రైతా కానీ కర్రీ కానీ అసలు ఏం అడగలేదండి, ఇంకా ప్లెయిన్గా అదే తినేసిండు. అంత టేస్ట్ అయిందంట. నాకైతే ఫుల్ హ్యాపీగా అనిపించింది. ఏదన్నా మనం తిన్నదానికంటే వాళ్ళు తిని మంచిగా ఉందంటే మస్తు హ్యాపీగా అనిపిస్తుంది కదా.